తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మానగూరు మండలం ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆమె దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ దేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఎన్నో సేవలు అందించారు. తన పాలనా సమయంలో ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ప్రధాని హోదాలో ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిచారు. భారతదేశ చరిత్ర ఎన్నటికీ మర్చిపోలేని వ్యక్తుల్లో ఆమె ఒకరు. దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మ నిలిచిపోయారన్నారు. అలాంటి గొప్ప నాయకురాలి వర్ధంతి సందర్భంగా ఇందిరాగాంధీ గారిని దేశం మొత్తం గుర్తుంచుకోవాల్సిన రోజు ఇది. దేశంలో ఇల్లు లేని నిరుపేదలకు పక్క ఇల్లు కట్టించిన మహానీయురాలు ఇందిరాగాంధీ గారు ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకొని దేశ ప్రగతికి తోడ్పడిన భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ మరవలేని సేవలు భారతదేశానికి అందించారని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులర్పించిన పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, కాటబోయిన నాగేశ్వరరావు, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మహిళా అధ్యక్షురాలు సౌజన్య, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, మైనార్టీ అధ్యక్షులు రహీం పాషా, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారిని దండ వేసి పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి ఇందిరాగాంధీ గారికి